నరాలను పోగులుగా, తమ రక్తాన్ని రంగులుగా, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కలను చీరలుగా మలిచి, మనిషికి నాగరికతను అద్దిన నేతన్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మగ్గాలతో అద్భుతాలు సృష్టించే సత్తా మన నేతన్నల సొంతమన్నారు. అగ్గిపెట్టెలో కూడా పట్టే చీరలు నేసే నైపుణ్యం నా తెలంగాణ నేత కార్మికుల ప్రత్యేకత అంటూ కొనియాడారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకొని చేనేత ప్రపంచంలో వారికంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నా చేనేత అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు వందనం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సమైక్య పాలనలో సాలెల మగ్గం సడుగులిరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే నేతన్నలకు పునర్వైభవం వచ్చిందన్నారు. పనులు లేక పొట్ట చేత పట్టుకొని సూరత్, భీవండిలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను వినూత్న పథకాలు ప్రవేశపెట్టి తిరిగి తెలంగాణకు రప్పించి ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న భీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.